అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే బెంగళూరు రేవు పార్టీ ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే దానికి సంబంధించి హేమ ఎవరైతే ఉన్నారో టాలీవుడ్ యాక్ట్రెస్ హేమ దాంట్లో అరెస్ట్ అయిన పరిస్థితి నిజంగా ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే నాటకీయ పరిణామాలు మనం చూసినట్టయితే నేను అసలు రేవు పార్టీలో లేను, నేను ఎక్కడో ఉన్నాను, ఒక బయట నుంచి ఉన్నాను, నేను లేనని చెప్పి కూడా ఆవిడ మాట్లాడిన ప్రయత్నం చేశారు. బట్ దాని తర్వాత చూస్తే ఆవిడ రేవు పార్టీకి ఆమెకి సంబంధం ఉంది అని చెప్పి శాంపిల్స్ తీసుకున్న పరిస్థితి బెంగళూరు పోలీసులు. దాని తర్వాత రేవు పార్టీకి సంబంధించి ఆవిడని అరెస్ట్ చేసిన పరిస్థితి. మళ్ళీ దానికి సంబంధించి ఈరోజు ఛార్జ్ షీట్ ఉంది. ఛార్జ్ షీట్లు దగ్గరగా మొత్తం చూసినట్టయితే 79 మంది పేర్లను ఇంక్లూడ్ చేశారు బెంగళూరు పోలీసులు. దానికి సంబంధించి ఛార్జ్ షీట్లో ఎవరున్నారు ఏంటి అనేది కూడా చూసినట్టయితే ఛార్జ్ షీట్లో ఆమె పేరు పెడితే మళ్ళీ అరెస్ట్ కాబోతుంది హేమ అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా బెంగళూరు రేవు పార్టీ ఒక సంచలనం. ఎందుకంటే చాలా మంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా మూలాలు ఉన్నాయి దానికి సంబంధించి అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా దాంట్లో ఉన్న పరిస్థితి అని చెప్పారు. నిజంగా చూస్తే ఒకసారి ఆ సమాచారం ఆ బ్రేకింగ్ అందుతుంది. దానికి సంబంధించి మనం చూస్తే కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవు పార్టీ అంటూ ఓ రేంజ్ లో హడావుడి జరిగిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవు పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ క్రమంలోనే బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అంటే కొన్ని రోజుల క్రితం బెంగళూరు రేవు పార్టీ అంటూ ఓ రేంజ్ లో హడావుడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో నటి హేమతో పాటు మరికొంతమంది డ్రగ్స్ సేవించినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే హేమ మాత్రం ఈ రేవు పార్టీ విషయంలో తనకేం తెలియదని, తను డ్రగ్స్ సేవించలేదంటూ ఆవిడ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిజంగా ఇప్పుడు దాకా చాలా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి. మొత్తం 88 మంది నిందితులు ఉన్నారు. 88 మంది నిందితులు ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై 1086 అంటే 1086 పేజీల ఛార్జ్ షీట్ నమోదైంది. ఇందులో హేమకు షాక్ ఇచ్చారు. నటి హేమ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టుగా దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్న పరిస్థితి. పార్టీలో MDMA డ్రగ్ ను ఎవరైతే హేమ సేవించినట్టుగా ఆధారాలు చూపిస్తూ దానితో పాటు మెడికల్ రిపోర్ట్స్ ను కూడా వాళ్ళు జోడించిన పరిస్థితి. దీనికి సంబంధించి హేమ దీనికి స్పందించాల్సి ఉంది. బట్ తను మాట్లాడుతున్నంతకు ముందు నాకు సంబంధం లేదు, దీంట్లో కావాలనే నన్ను ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత దీనికి సంబంధించి నేను రేవంత్ రెడ్డి గారిని, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళని కలుస్తానని కూడా అంతకుముందు హేమ చెప్పిన పరిస్థితి. హేమతో పాటు పార్టీకి వెళ్ళిన 79 మందిని కూడా నిందితులుగా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై, ఎవరైతే ఈ యొక్క రేవ్ పార్టీని బెంగళూరు నగరంలో నిర్వహించిన వాళ్ళపై 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంతోపాటు NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా చేర్చారు. హేమతో పాటు హాజరైన మరో యాక్టర్స్ కు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టుగా వాళ్ళు తెలిపారు. హేమతో పాటు ఇంకొకళ్ళు వచ్చారని కూడా వాళ్ళు చెప్పారు. ఆవిడికి నెగిటివ్ వచ్చింది, బట్ హేమకు మాత్రం పాజిటివ్ ఉంది. దాంతోపాటు అందుకనే మేము ఈ ఛార్జ్ షీట్ లో NDPS సెక్షన్ 27 కింద ఆవిడని ఛార్జ్ షీట్ లో చేర్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సంసిపోయింది అనుకుంటున్న హేమ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. నిజంగా ఓన్లీ బెంగళూరే కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ చాలా మంది దీనికి సంబంధించి పూరి జగన్నాథ్, చార్మి అవచ్చు, నవదీప్, తరుణ్ వీళ్ళందరూ కూడా అంటే టాలీవుడ్ కి సంబంధించిన చాలా యాక్టర్స్ మీద కూడా ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. కేసు కొన్ని రోజులు డ్రైవ్ అయింది, కానీ హఠాత్తుగా దీనికి తగిన ఆధారాలు లేకుంటూ కూడా ఇలాగా కొట్టేసిన తర్వాత ఇప్పుడు హేమ ఎవరైతే ఉన్నారో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆవిడ చిక్కుకోవటం నిజంగా టాలీవుడ్ దీనికి సంబంధించి అంతకుముందు కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా దీనికి ఆధారాలు నిజమైతే హేమను మేము ఇక్కడి నుంచి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మేము పంపించేస్తామని చెప్పి కూడా మా మాట్లాడింది. ఇప్పుడు
ఛార్జ్ షీట్ లో ఆమెను పేరు చేర్చారు. దాంతోపాటు ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద ఆవిడ్ని యాడ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏ విధంగా స్పందిస్తుంది, దాంతోపాటు హేమ ఏ విధంగా స్పందిస్తుంది అని తెలియాల్సి ఉంది. ఆమె కొన్ని రిపోర్ట్స్ పట్టుకొని నేను డ్రగ్స్ సేవించలేదంటూ ఇటీవల హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అలాగే మీడియా ముందుకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. ఇప్పుడు హేమ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. నిజంగా మొత్తం సమసిపోయింది, నాకే సంబంధం లేదు అని చెప్పి ఎవరైతే హేమ అనుకున్నారో హఠాత్తుగా మళ్ళీ ఛార్జ్ షీట్ లో పేరు చేయటం, దాంతోపాటు 1086 అంటే 1086 పేజీల ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ ని ఏదైతే బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ వేశారు. దాంతోపాటు 79 మంది హేమతో కలుపుకొని మొత్తం 80 మంది మీద దీనికి అభియోగాలు, వాళ్ళకి పాజిటివ్ వచ్చిందని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే హేమతో పాటు అక్కడ రేవ్ పార్టీలో పాల్గొన్న మరొక నటికి మాత్రం అక్కడ నెగిటివ్ వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళు తెలిపే ప్రయత్నం చేశారు. నిజంగా చూస్తే ఇటు దీనికి సంబంధించి మూవీ ఆర్ట్ అసోసియేషన్ అవ్వచ్చు, ఇండస్ట్రీ పెద్దలు, లేకపోతే హేమ ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది.